మనము 11th ఆగస్ట్ సంబంధించి పిఏబి న్యూస్ డిస్కస్ చేద్దాము. సో, దానికి సంబంధించి మనము ఫస్ట్ ఏముందంటే ఫస్ట్ న్యూస్ ఒక పథకం గురించి ఉంది. ఆ న్యూస్ ఏంటంటే కాలనామక్ వరి సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం. సో, ఏంటిది వరి నాగు గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి ఈరోజు అంటే, ఇది ఏం చేస్తుందంటే ఇదొక ఏమంటారు వంగడం అంటారు కదా! దీనివల్ల 5 రేట్ల లాభం పెరుగుతుంది. దీని యొక్క ఉత్పత్తి ధర పెరుగుతుంది. సో, దీనివల్ల డిమాండ్ ఎక్కువైపోతుంది. సో, దీని గురించి మనకు ఎగ్జామ్ హాల్‌లో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువుంది కాబట్టి, సో, దీని గురించి మనం తెలుసుకోవాలి లైట్‌గా. అందుకోసం నేను కింద జీకే, జీఎస్ అని పెట్టి కింద రాసానింక. ఇది ఉత్తరప్రదేశ్‌లో తెరాయి ప్రాంతంలో అత్యంత సుగంధభరితమైన మరియు పోషక విలువలు కలిగిన వరి రకం. ఓకే. దీన్ని బుద్ధ బియ్యం అని కూడా పిలుస్తారు. దీన్ని 2013లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేటువంటి ట్యాగ్ కూడా వచ్చిందనమాట. ఓకే. దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటంటే, మీరు షుగర్ ఉన్నోళ్ళకి ఎవరైనా ఇంట్లో ఉంటే మీకు తెలుసుంటది. ఏంటంటే షుగర్ ఉన్నోళ్ళు ఏదైనా సరే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాటిని తినాల వాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు. సో, ఆ విధంగా దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. ఓకే. రేపొద్దున మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటని అడిగినా సరే లేదు ఈ పదార్థంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువుంటది. యాక్చువల్‌గా మనం సౌత్ ఇండియన్స్ ఎక్కువగా మనం బియ్యం తింటాం. మనం తినే దాంట్లో అసలు మనము 2 పూట్ల బియ్యం తింటాం. కొన్నిసార్లు మన పల్లెటూరులో 3 పూట్ల బియ్యం తింటారు. అందుకోసం సౌత్ ఇండియాలో షుగర్ ఎక్కువ పెరిగిపోతుంది మనుషుల్లో. నార్త్ ఇండియన్స్ మధ్యాహ్నం పూట మాత్రమే వాళ్ళు రైస్ తింటారు. రాత్రిళ్ళు చపాతీ తింటారు. మార్నింగ్ టిఫిన్ తింటారు. సో, అందువల్ల వాళ్ళకి షుగర్ సంబంధించినటువంటి డయాబెటిస్ సంబంధించి తక్కువున్నాయి వాళ్ళకి. మనం గూడా మన యొక్క అలవాట్లని కొద్దిగా మనం మార్చుకోవాలా. ఓకే. సో, దీంట్లో మనకు ఈ స్కీమ్ గురించి మాట్లాడేటప్పుడు మనకు పీఎంఎఫ్ఎంఈ అండ్ ఓడిఓపి. ఓడిఓపి ఏం లేదు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద ప్రతి డిస్ట్రిక్ట్‌కి ఒక ప్రోడక్ట్ ఇచ్చి గవర్నమెంట్ వాటిని ప్రమోట్ చేస్తూ దాన్ని సేల్ చేస్తూ ఉంటది. అదే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఏపీలో కూడా ప్రతి జిల్లాకి ఒక్కో ప్రోడక్ట్ ఉందన్నమాట. కొన్ని జిల్లాలకి 2 ప్రోడక్ట్‌లున్నాయి. అట్లా తెలంగాణలో కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళో మీ డిస్ట్రిక్ట్‌కి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద ఏముందో ఒకసారి మీరు కామెంట్‌లో రాసారంటే మీకు జీవితాంతం గుర్తుంటది. ఓకే. ఇక మీరు దీంట్లో పీఎంఎఫ్ఈఎంఈ అంటే ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ అనేది పథకం. ఆ పథకం కింద ఈ ఈ వంగడాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద కూడా దీన్ని సెలెక్ట్ చేసి ఆ ఫలానా డిస్ట్రిక్ట్‌కి పెట్టారనమాట. ఓకే. ఆ పైన మనం ఒకటి రాసాం కదా! ఉత్తరప్రదేశ్‌లో తెరాయి జిల్లా ప్రాంతంలో. ఓకే. అందుకోసం. సో, ఇక్కడ మనం ఇంకా మాట్లాడుకుంటే ఇదేం చేస్తుందంటే ఇది 2020లో వచ్చిందన్నమాట ఈ స్కీము పీఎంఎఫ్ఎంఈ అనేది. ఇది ఆత్మనిర్భర్ భాగంగా ప్రారంభించబడింది. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అసంఘటిత రంగంలోని సూక్ష్మ ఆహార శుద్ధి యూనిట్లకు ఆర్థిక, సాంకేతిక మరియు వ్యాపార మద్దతు అందించి వాటిని బలోపేతం చేస్తదనమాట. ఓకే. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద విత్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద ఇది అమలు చేయబడుతుంది. దీని కింద కాలనామక్ వరి వంటి విశిష్ట స్థానిక ఉత్పత్తుల నిల్వ, ప్రాసెసింగ్, బ్రాండింగ్ సంబంధించి ప్రోత్సాహం ఇస్తున్నారు దీంట్లో. ఓకే. కొద్దిగా నేను టీచింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి తెలుగులో కొద్ది పదాలు అటు ఇటు అవుతుంటే ఐఎమ్ వెరీ సారీ. రాను రాను కొద్దిగా నాకు కూడా అలవాటైపోతుంది. సో, ఈ యొక్క స్కీమ్ ఏంటంటే న్యూస్ ఏంటంటే జాతీయ వ్యవసాయ యాంత్రీకరణ విధానం. వ్యవసాయం సంబంధించి యాంత్రీకరణ ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇక్కడ న్యూస్ ఉంది మనకు. ఇక్కడ ఏం చేస్తారంటే సామర్థ్యం, ఉత్పాదకత పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ వ్యవసాయ యాంత్రీకరణ విధానాన్ని అమలు చేస్తుంది. ఈ విధానం ద్వారా వ్యవసాయ యంత్రాల తయారీ రంగంలో ఆటోమేటిక్ కింద 100% ఎఫ్‌డిఐ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ హాల్‌లో వ్యవసాయ యంత్రాల తయారీలో ఎఫ్‌డిఐ ఎంత అలో చేస్తున్నారు అనేది మనకు ఎగ్జామ్ హాల్‌లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది. సో, అందుకోసం నేను ఈ న్యూస్ పిక్ చేశాను. 100% ఎఫ్‌డిఐ అలో చేసి ఉంటారనమాట. ఇది దేని కింద ఏ స్కీమ్ కింద అంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు యంత్రాలను అందుబాటులో తెచ్చేలా కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు, శిక్షణ, సాంకేతిక బదిలీపై ఈ విధానం దృష్టి సారిస్తుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇక పీఎంఏవై అంటే ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటేనే ఏంటి?
ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళు ఇల్లు కట్టించివ్వడం. దీనికి సంబంధించి 2029 మార్చ్ 31 వరకు మొత్తం 4.95 కోట్ల ఇల్లు ఓకే కట్టించాలని, గ్రామీణ ప్రాంతం కట్టించాలని ఒక లక్ష్యంగా పెట్టారనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మిగతా అంతా డేటా మనకు ఎగ్జామ్లో ఏమన్నాడు, జస్ట్ ఆ పని వర్క్స్ ఎలా జరుగుతున్నాయని మీకు అర్థం కావడం కోసం నేను డేటా అలాగే పెట్టాను. దీనికి సంబంధించి ఏపీ తెలంగాణలో మాట్లాడుకుంటే ఏపీలో మొత్తం 1,79,594 ఇల్లు లక్ష్యంగా కేటాయించగా దాంట్లో 1,79,410 ఇల్లు మంజూరు అయ్యాయి అనమాట. జస్ట్ ఒక 150 ఇల్లు 140 ఇల్లు దాకా మనకు ఇక్కడ మంజూరు కలదు ఏపీకి. తెలంగాణకు సంబంధించి చూసుకుంటే తెలంగాణలో ఈ పథకం అమల్లో లేదు. తెలంగాణలో పిఎంఏవై పథకం అమల్లో లేదు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీకు. ఇక్కడ చూసుకుంటే మనకు త్రిభువన్ సహకారి యూనివర్సిటీ చట్టం చేశారు. చట్టం చేసి మనకు యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. త్రిభువన్ సహకారి యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఈ దేశంలోనే మొట్టమొదటి జాతీయ స్థాయి సహకార విశ్వవిద్యాలయం అనమాట. సో మనకు ఎగ్జామ్ హాల్లో సహకార సంఘం గురించి అడిగేటప్పుడు ఈ టాపిక్ మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీ నోట్స్లో మీ ఎకానమీ బుక్లో అప్డేట్ చేసుకోండి. 2025-26 విద్యా సంవత్సరం నుండి కోఆపరేటివ్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ అండ్ అగ్రికల్చర్లో 3 రకాల MBA ప్రోగ్రాం ప్రారంభించారు. NCDC ద్వారా స్వయం శక్తి సహకారం, నందిని సహకార, యువ సహకార వంటి ప్రత్యేకమైన కథలను అమలు చేస్తున్నారు. శిక్షణా వ్యవస్థను ఆధునీకరించడానికి ఈ విషయంలో డిజిటల్ కంటెంట్ మరియు సిమ్యులేషన్ మరియు అత్యాధునిక గేమింగ్ పద్ధతులను వినియోగిస్తుంది. ఏపీ తెలంగాణ చూసుకున్నామంటే ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న దేశవ్యాప్త నెట్వర్క్ను తెలంగాణకు చెందిన అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ASCI ఇక్కడ మనకు లక్డికప్పుల్లో ఉంటుంది. ASCI లక్డికప్పుల్లో మనం లక్డికప్పుల్ సర్కిల్లో కొద్దిగా ముందు పోతే ఉంటుంది. అండ్ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ స్కూల్ హైదరాబాద్లో ఉన్నాయి. వీటికి సంబంధించి దేశ అనుబంధ సంస్థలు ఇవి ఉన్నాయన్నమాట. ఓకే, ఇవి సహకార రంగంలో ఉద్యోగులకు మరియు బోర్డు సభ్యులకు విద్యా శిక్షణ మరియు సామర్థ్య పెంపును అందిస్తాయి. ఇప్పుడు టీబీ ముక్త భారత్ సంబంధించి కర్ణాటక, కేరళ ఎంపీలతో మన ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమావేశం. దానికి సంబంధించి 100 రోజుల టీబీ ముక్త భారత్ అనేది వేగవంతం చేయడం కోసం ఒక ఏర్పాటు చేశారు. సో టీబీకి సంబంధించి మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, టీబీ వ్యాధి అనేది ఒక మైకోబ్యాక్టీరియా ట్యూబెర్క్యులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా, అదొక సోకే అంటువ్యాధి అనమాట. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కింది వాటిలో ఏది బ్యాక్టీరియా వల్ల వస్తుంది, ఏది వైరస్ వల్ల వస్తుంది అని ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. ఓకే, ఇప్పుడు కూడా అడిగేసారు ఇది సోకే వ్యాధి, ఇది సోకని వ్యాధి అని కూడా అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం నేను ఈ న్యూస్ పిక్ చేశాను అనమాట. ఇంకా మనం చూసుకున్నామంటే ఈ కార్యక్రమంలో భాగంగా రోగులకు అదనపు పోషకాహారం మరియు వృత్తిపరమైన పద్ధతి అందించేందుకు నిక్షయ్ మిత్ర అనే ఒక సామాజిక భాగస్వామ్య చొరవను ప్రవేశపెట్టారు. SDG ఉన్నాయి కదా మనకు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కంటే 2030లో అవి పూర్తవుతాయి. దానికన్నా 5 ఏళ్ల ముందే ఇవి పూర్తి చేయాలని మన దేశం గోల్ అంటే 2025కే కంప్లీట్ చేయాలని గోల్ పెట్టుకున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకో న్యూస్ ఉంది. ఈ న్యూస్ ఏంటంటే DHR ICMR షైన్ 2026 83 ప్రాంతాల్లో విద్యార్థులకు ఆరోగ్య పరిశోధనలపై అవగాహనకు ఇచ్చారన్నమాట. అసలు ఈ న్యూస్ లోపల చాలా ఉంది, అదంతా మనకు అవసరం లేదు. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, షైన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? షైన్ అంటే స్కూల్ హెల్త్ అండ్ ఇన్నోవేటివ్ నెట్వర్క్ ఫర్ ఎడ్యుకేషన్. ఈ ఫుల్ ఫామ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలా. అండ్ ఈ కార్యక్రమాన్ని ఎవరు చేస్తున్నారంటే DHR అండ్ ICMR. DHR అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఆరోగ్య పరిశోధన విభాగం మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ఏ తరగతి నుంచి ఏ తరగతి అంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకి వాళ్ళకి ఆరోగ్యం పట్ల అవగాహన తీసుకురావడం కోసం దీన్ని తీసుకొచ్చారనమాట. ఓకే, వీళ్ళు షైన్ అనే పేరు పెట్టి చేస్తున్నారు. ఇంకా అనీమియా ముక్త భారత్ కార్యాచరణ ఆదర్శాలు అమలు చేస్తున్నారు. అనీమియా అంటే ఏంటి? రక్తహీనత ఉన్న వాటిని ఆ రక్తహీనత తగ్గించాలన్నమాట. ఎవరైతే రక్తం తక్కువ ఉందో వాళ్ళని రక్తం బాగా వచ్చేలాగా వాళ్ళని ప్రమోట్ చేయాలా, ఏమేమి తినాలో చెప్పాలా. సో దానికి సంబంధించి ప్రభుత్వము 7x7 ఫ్రేమ్వర్క్ T4 అంటే ఏంటి? టెస్టింగ్, ట్రీట్మెంట్, ట్రాకింగ్ విధానాన్ని అమలు చేస్తుంది. 7x7 ఏంటనేది నేను కింద ఇచ్చాను, మళ్ళీ నేను చెప్తాను. ఓకే, దీని పర్యవేక్షణ కోసం జనని, RBSK, యూవిన్ వంటి డిజిటల్ పోర్టల్లను ఏకీకృతం చేసి లబ్ధిదారులకు పురోగతి ట్రాక్ చేస్తున్నారు. ఓకే, ఇంకా ఈ కింద ఏమేమి చేస్తున్నారు అవన్నీ మనకు అనవసరం. 7x7 అంటే ఏంటో మనం గుర్తుపెట్టుకోండి.
7-7 అంటే రక్తహీనతను ఏటా 3% చొప్పున తగ్గించేందుకు 7-7 ఫ్రేమ్వర్క్ రూపొందించారు. ఈ వ్యూహంలో 7 రకాల లబ్ధిదారుల సమూహాలు, 7 రకాల జోక్యాలు మరియు 7 రకాల సంస్థాగత యంత్రాంగాలను సమన్వయంతో పనిచేస్తాయి. లబ్ధిదారులలో 6 నుంచి 19 ఏళ్ల లోపు గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు ప్రధానంగా ఉన్నారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్, నూలు పురుగుల నిర్మూలన మరియు ఆహార పదార్థాల ఫోర్టిఫికేషన్ వంటి అంశాలు ఈ ఫ్రేమ్వర్క్లో కీలక పాత్ర పోషించాయి. సో, ఇవన్నీ కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఏ ఏ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అట్లా. న్యూస్‌లో ఏం చెప్తున్నామంటే రీజనరేటివ్ మెడిసిన్ ప్రమోషన్ మరియు నియంత్రణ కోసం తీసుకున్న చర్యలు. సో, రీజనరేటివ్ మెడిసిన్ సంబంధించి ప్రమోషన్ చేస్తున్నారు. దాని మీద నియంత్రణ కూడా ఇస్తున్నారు. అది ఏంటనేది కింద ఇస్తున్నారు. సో, మనకు వాళ్ళు ఎట్లా నియంత్రిస్తున్నారు అనేది మనకు అనవసరం. మనము రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఏంటి అన్నది మనము ఎగ్జామ్ హాల్‌లో రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఏంటి అని అంటాడు. దానికి సంబంధించి మనము మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మనకు. అంటే దెబ్బతిన్న మానవ కణజాలాలు, అవయవాలు లేదా కణాలను పునరుద్ధరించడం, మరమ్మతులు చేయడం లేదా భర్తీ చేయడం ద్వారా వ్యాధులను నయం చేసే అత్యాధునిక వైద్య విభాగం. ఇందులో స్టెమ్ సెల్ థెరపీ, టిష్యూ ఇంజనీరింగ్ మరియు జీన్ థెరపీ వంటి సాంకేతికతను ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ బేసిక్ నాలెడ్జ్ మీకు ఉండాలని ఈ న్యూస్ పెట్టాను. ఇంకోటి అండ్ చాలామందికి ఈ పీడిఎఫ్ కావాలని ఉంటుంది. ఈ పీడిఎఫ్ సంబంధించి చూడండి, ఈ పీడిఎఫ్ మన ప్లే స్టోర్‌లో మన యాప్ ఉంటుంది. లెర్న్ విత్ యాసిన్ యాప్ అని. ప్లే స్టోర్‌లో లెర్న్ విత్ యాసిన్ అని యాప్ ఉంటుంది. సో, మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్లోకి వెళ్ళిన తర్వాత ₹180 మనం ఫీజుతో జూలై 1, 2026 జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ ₹180 సంబంధించి మీరు పీడిఎఫ్లు దొరుకుతాయి మీకు. ప్రతిరోజు మీ పీడిఎఫ్ దొరుకుతుంది. ఓకే. మీరు ఇంకా ఇక్కడ చట్టాలు ఏంటి అవన్నీ ఉన్నాయి. అవన్నీ మనకు డిస్కషన్ ఓకే వేస్ట్. విశాఖపట్నంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి 334 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఇంకా దేశవ్యాప్తంగా మనకు ఓడరేవులకు సంబంధించి కొత్త జలమార్గ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారు. సో, వాటికి సంబంధించిన న్యూస్ ఇది. న్యూస్ ఏంటంటే నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ 2016 కింద దేశం మొత్తం 111 జలమార్గాలను జాతీయ స్థాయిలో ప్రభుత్వం ప్రకటించిందన్నమాట. దాంట్లో ఇప్పటి వరకు ప్రస్తుతం 32 జలమార్గం సరుకు రవాణా మరియు ప్రయాణికుల రాకపోకలు అందుబాటులోకి ఉన్నాయి. 2026-27 బడ్జెట్ ప్రకటన ప్రకారం రాబోయే 5 సంవత్సరాల్లో క్రూడ్ టూరిజం మరియు మరో 19 కొత్త టూరిజం జలమార్గాన్ని అభివృద్ధి చేయాలని గుర్తించారు. ఈ కొత్త ప్రాజెక్టు 2027 నుంచి 2030-31 మధ్య దశల వారీగా కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర వంటి వివిధ రాష్ట్రాల్లో పూర్తి చేయనున్నారు. ఓకే. ఇవి ఏపీకి సంబంధించి మనకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నంలో రోరో టర్మినల్ నిర్మాణం కోసం 3.80 ఎకరాల బదిలీ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖతెల వద్ద ఇప్పటికే టర్మినల్ సిద్ధమవగా ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థకి 4 ఫ్లోటింగ్ జెట్టీలను ప్రభుత్వం గతంలోనే కేటాయించింది. కృష్ణానది నేషనల్ వాటర్ వేస్ 4 పరిధిలోనే విజయవాడ ముఖత్యాల మార్గంలో నీటి లభ్యతను మరియు నావిగేషన్ మెరుగుదలని చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇది. సో, ఇంకా నెక్స్ట్ ఏముందంటే లైట్ హౌస్ ద్వారా పర్యాటకాన్ని పెంచుతున్నారు. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సెలెక్ట్ చేశారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో 10 లైట్ హౌస్లు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనుకున్నారు. ఆ 10 ఏంటంటే రామాయపట్నం, మచిలీపట్నం, అంతర్వేది, సాక్రమెంటో, వాకాలపూడి, సంతలపల్లి, కళింగపట్నము, బారువా, ఓడరేవు, పుడిమడక లైట్ హౌస్లు ఉన్నాయన్నమాట. ఇవి మన రాష్ట్రంలో వీటిని ఇంకా డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నారు. సో, ఈరోజు న్యూస్ సంబంధించి ఇది. నాకు కొద్దిగా తెలుగు ఫాస్ట్గా రాకపోయి ఉండొచ్చు, క్షమించండి. నాకు నోట్స్ సరిగా చేయగలుగుతా కానీ ఇవి కొద్దిగా మాట్లాడడం రాదు. మెల్లమెల్లగా వస్తాయి నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మన యాప్లో లెర్న్ విత్ యాసిన్ యాప్లో మీరు ఇట్లా టైప్ చేయండి. లెర్న్ విత్ యాసిన్ యాప్లో మీరు ఒకసారి నేను చూపిస్తాను.
ప్లే స్టోర్లో లెర్న్ విత్ యాసిన్ యాప్ ఎట్లుంటుందో చూపిస్తాను. మన లోగోతోనే ఉంటుంది, మన ఛానల్ లోగోతోనే, టార్గెట్ వ్యూస్ అంటూ ఛానల్ లోగోతోనే ఉంటుంది. సో ఇలా ఉంటుంది మన లెర్న్ విత్ యాసిన్ యాప్లో. లెర్న్ విత్ యాసిన్ యాప్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీరు ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మీరు 180 రూపీస్తో కోర్స్ ఉంటుంది, పిఏబి కోర్సు స్టార్టింగ్లోనే కనిపిస్తుంది. ఇది మీరు ఎప్పుడు జాయిన్ అయినా సరే జూలై 1 నుంచి ఈ ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఈ 180 రూపీస్తో మీకు అన్ని పీడిఎఫ్లు, అంటే 180 డేస్కి కానీ 180 రూపీస్ తీసుకుంటున్నాము. మీరు ఎవరైనా కావాలనుకుంటే ఇప్పుడే బై చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు మేము ఒకవేళ మా ఖర్చులు ఎక్కువైతే అనిపిస్తే మేము దీన్ని ఫీజు పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ ఫీజు తీసుకుంటున్నాం మేము. సో మీరు కూడా కొద్దిగా త్వరగా ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గాయస్. మనము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.